నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వైసీపీ నుంచి చేరికల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానిక పార్టీ శ్రేణుల అభ్యంతరాలను సైతం పరిగణలోనికి తీసుకుంటున్నారు. వారిని ఒప్పించి వైసీపీ నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ రోజు మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నారు. వాస్తవానికి ఆయన చేరికపై పార్టీ శ్రేణుల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. కానీ చివరకు వారు సైతం హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం అంటూ ప్రకటన చేశారు. అంటే చంద్రబాబు తెర వెనుక భారీ స్కెచ్ తో ఉన్నట్లు అర్థమవుతోంది. రెండు వ్యూహాలతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. వైసీపీలో బలమైన నాయకులు లేకుండా చేయాలని ఒక వ్యూహం. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్ర వ్యాప్తంగా 50 నియోజకవర్గాలు పెరుగుతాయి. అంటే 225 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను తయారు చేయాలన్నమాట. అందుకే వైసీపీ నేతలను పెద్ద ఎత్తున చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో సైతం చంద్రబాబు వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించారు. కానీ ఆ సమయంలో వలస నేతలతో విభేదాల పర్వం పతాక స్థాయికి చేరింది. అదే ఓటమికి కారణమైంది. అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోందని భావించారు. రాష్ట్ర విభజనతో తప్పకుండా పునర్విభజన జరుగుతుందని అంచనాకు వచ్చారు. కానీ అలా జరగలేదు. దీంతో టీడీపీలోని పాత కొత్త నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఆ ప్రభావం పార్టీపై పడింది. ప్రతికూల ఫలితాలు వచ్చాయి. వైసీపీలో అంగబలం అర్ధబలం ఉన్న నేతలు చాలా మందే ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసింది కూడా వారే. వైసీపీ నుంచి బయటకు వస్తున్న నేతలు ఆర్థికంగా బలమైన వారే. ఆళ్ల నాని బలమైన సామాజిక వర్గ నేత, ఆపై అంగబలం ఉంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆర్థికంగా బలమైన నేత. గంధి శ్రీనివాస్ మంచి వ్యాపార కుటుంబం. ఇలా బలమైన నేతల్ని టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని చంద్రబాబుకు సమాచారం ఉంది. ఆ సమాచారంతోనే వైసీపీ నేతలను ఆకర్షిస్తున్నారు చంద్రబాబు. జగన్ బలగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. టీడీపీ బలం పెంచుకుంటున్నారు. మరి చంద్రబాబు వ్యూహం ఎలా పనిచేస్తుందో తెలియాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.